Comedy show. Let's welcome Rocket Raghava and team along with Annapurnama garu. ఎల్లి కాఫీ పెట్టరా పో. కాఫీ తాగుతారా? కాఫీ పెట్టమని చెప్పాను కదా. టీ ఎడతానులేండి. సరే ఎల్లి టీయే పట్టరా పో. కాఫీ పట్టుకొస్తాను ఉండండి. చెప్పు తీసుకుపోతాను ఏదో ఒకటి పట్టరా. సరేలేండి కోపడిపోతున్నారు. 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. అమ్మా నాకు తెలియక అడుగుతాను, ఆ పాటకి మీకు ఏం సంబంధం అండి? ఆ పాట ఏంటి? ఎనర్జీ ఎవరికుంటే వాళ్ళకి అలాంటి పాటలు వేస్తారు, ఎవరికుంటే వాళ్ళకి అలాంటి పాటలు వేస్తారు. మరి మేం కనిపిస్తాయండి? ఎవరు కనిపించినా అంతేరా తొక్క తొక్క. నాయనమ్మ ఇప్పుడే వచ్చావా? వచ్చాను. ఏమంటే మా నాయనమ్మ కాళ్ళకి దండం పెట్టుకోండి. అమ్మా నాకంటే పెద్దాడు, నా కాళ్ళ దండం పెడితే ఆయుక్షేణం కాదు. సరే అమ్మా ఏంటి ఎలాగొచ్చారేంటి? పిల్ల కాపరాన్ని కళ్ళారా చూసుకుందాం. అలా దగ్గరుండి చూస్తే బాగోదేమోనండి, బాగోదేమోనండి. లోపలికి వెళ్ళి గోరింతాకు పెట్టుకో. ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అర్థం. వీడు మంచాడే, ఎర్రగానే ఉన్నాడు. సరే నాయనమ్మ. ఏమండి మా నాయనమ్మ గారితో మాట్లాడుతూ ఉండండి, నేను గోరింతాకు పెట్టుకొస్తాను. పెన్షన్ అది టైంకి వస్తుందా? నాకు వస్తుంది నీకు, నాకు వస్తుంది నీకు. ఏమే పెట్టుకున్నావా గోరింతాకు? పెట్టుకున్నాను నాయనమ్మ. ఏది ఏది చూపించు. పండలేదే. పండకపోతే ఏమైంది నాయనమ్మ? పండకపోతే మంచి మొగుడు కాదని అర్థం. ఏమండి గోరింటాకి దానికి ఏంటండి సంబంధం? ఇన్నేళ్ళు కాపురం చేసి ఇప్పుడు మంచోడిని కాదంటారా మీరు? వీడు బోరబండలో కాపురము, సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ లో నేను ఎందుకు కాపురం పెడతానండి? మణికొండ మర్రి చెట్టు దగ్గర పెట్టావా? మర్రి చెట్టు దగ్గర పెట్టావా? నా జీవితం నాశనం అయిపోయింది నాయనమ్మ. దానికి వెళ్తే గోరింటాకు ఆకు మంచిది అయ్యి ఉంటదండి. ఆకు మంచిది కాదా? నువ్వే మంచాడివి కాదురా. మీ నాన్న అన్యాయం చేశాడు నిన్ను. అయ్యో నేను ముందు నుంచి అనుకుంటానే ఉన్నాను నువ్వు ఇలాంటి వాడివని. ఏదో కుత్తి అల్లగా ఉన్నావు కదా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు ఇన్ని కుంపట్లు పెడతావని నేను అసలు అనుకోలేదు. గోరింతకు పండలేదు. ఈ విషయం కనుక ఖుష్బు గారు తెలిస్తే అనుమేస్తారా? మా ఏం చేద్దామే? ఈ కాపురాల మధ్యలోకి వచ్చేవాడు ఒక నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి తోసేయండి. బయటికి మీ నాన్న కొరక ఎక్కడికా పోయేది? నేనే మీ ఇంటికి వచ్చానా? మీరు అందరూ మా ఇంటికి వచ్చారు. 12 ఏళ్ళు ఇక్కడ ఈలే నన్ను బయటికి పొమ్మలేదు, నన్ను బయటికి పొమ్మలేదు. 12 ఏళ్ళని మొన్న నీకు సన్మానం చేసినట్టున్నారు. ఆ సన్మానం ఒక బొక్క, అప్పుడు వేసిన దండ ఒక బొక్క, నీకు కప్పిన శాలువా ఒక బొక్క, నువ్వే పెద్ద బొక్క బొక్క. చాలు వాళ్ళు కొన్నారు, దండ వాళ్ళు కొన్నారు, మీకేంట్రా బొక్క పెద్ద? ఆవిడంటే తప్పులేదు అంటే నన్ను కొట్టేస్తావా? ఆవిడ అనొచ్చు, నువ్వు అనకూడదు అంతే. ఆడన్ని మాటలు మాట్లాడుతుంటే ఊరుకుంటావే? మన వాళ్ళ పిలిపించి ఏం చేసాయండి? ఎక్కడున్నారా? నా కూతురు గోరింటాకు పండలేదురా. గోరింటాకు పండలేదా? ఏంట్రా గోరింటాకు పండకపోతే మా ఇంట్లో సామాన్లన్నీ పగల కొట్టేస్తారా? ఆకు బాగోలేదు అనుకోవచ్చు కదరా. ఆకు పండకపోతే పండకపోయింది, స్కిట్టు పండెచ్చవు, నువ్వు పండవు, నువ్వు పండవు. ఎలాగరా ఇలాగైతే? బండి బయట ఉందా లేదు చూడండి రా. తేగ మంచం బానే ఉందా? ఎందుకు బాగుండదురా? ఈడేం చేసి వస్తాడని మంచం అట్టాగే ఉండి ఉంటది.
చెప్తా మంగారు మీకు దండం పెడతానండి. వాళ్ళు నా మీద కూర్చోవాలిపోద్దు. మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేనే బజార్లోకి వెళ్ళి గోరింటాకు కొనుక్కుని తీసుకొచ్చి నా చేతులతో నూరి గోరింటాకి నీ కూతురి చేతికి పెడతా. ఇంకా మిగిలిపోతే ముఖం మీద కూడా పెడతా. ఈ నెల కాదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో సొల్యూషన్ ఆలోచించండి. ఒక్కటి చెప్తాను ఆగండి. ఇదే గోరింటాకు పక్కింటి ఆవిడ కూడా ఇచ్చే ఇందాక ఆవిడని పిలుస్తా. ఇప్పుడు చూద్దాం రా ఏమో బయటికి రాను, బయటికి రా చెప్తాను. దానికి పండింది అయితే నాకు మండింది. నేను ఇంతకాలం గోరింటాకు పెట్టుకున్నాను గానీ ఏనాడు నా పండనే పండలేదు. నువ్వు ఇచ్చిన గోరింటాకు 2 నిమిషాల్లో ఎంత ఎర్రగా పండిందో చూడు. మన ఇంట్లో పండాల్సింది పక్కింట్లో పండింది అంటే వీడక్కడే పండుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. సిగ్గుపడతావు ఏమనుకుంటావు? ఇంకా మాట్లాడితే ప్రూఫ్ కనపడుతుంది. ఏంట్రా ఎర్రగా పండిపోయింది? నువ్వు ఇచ్చిన గోంగూర పచ్చడి తింటే ఇలాగయ్యింది. మూతోటేనా? ఇదిగోరా. ఇప్పుడు అర్థమైందిరా నాకు. నువ్వు గోంగూర తినబోయి గోరింటాకి తినేసావు. నువ్వు గోరింటాకి ఎట్టుకోబోయి గోంగూర ఎట్టుకున్నావు. ఇప్పుడు నీకు పెంట పండింది, రేపు బ్యాక్ కూడా పండుతుంది లేని. కొడుకా టైం అవుతుంది, నేను రైలు ఎక్కాలి. బస్ స్టాప్ కి వెళ్ళి వస్తాను. రైలు ఎక్కితే బస్ స్టాప్ కి వెళ్ళడం ఏంటమ్మా? మీ ఫ్యామిలీ ఎలాగుంటారా? తేడా కానీ అందరూ. నేను ఎలా వచ్చానో అలా. గోంగూర ఆడి తినేడంట. వెళ్ళొస్తాను. ఏమంటే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు కాదండి. మొగుడు అంటేనే మంచోడు. వెల్కమ్ అన్నపూర్ణమ్మ గారు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. ఎవ్రీబడీ 16 ఏళ్ల వయసు, లెట్స్ గో. పడి పడి లేచే మనసు. సో జడ్జెస్ ఒపీనియన్ తెలుసుకునే ముందు మన ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? ఇప్పుడు గోరింటా గురించి వస్తే ఫస్ట్ నేను కూడా గోరింటా పెట్టుకున్నప్పుడు పండకపోతే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. మా ఆయన కూడా నా మీద ప్రేమ లేదేమో అని. నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది. ఖుష్బు గారు, మరి మీ గోరింటాకు పరిస్థితి ఏంటి? అస్సలు కలర్ రాదు నాకు. 30 సంవత్సరాలు ఉన్నాను. బట్ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ మై హస్బెండ్. ఐ థింక్ ఇది మన మనసులో ఉంది. అప్పటి నుంచి ఇలాంటి మెహందీ ఉంటే అది ఇమీడియట్ గా కలర్ రావాలి, లేదంటే మీ ఆయనకి మీ మీద ప్రేమ లేదు అది అంత ఏం లేదమ్మా. ఆ రోజుల్లో గోరింటాకు పిల్లలు పెట్టుకోరని అలా చెప్పేవాళ్ళు. రాఘవ గారు నిజంగానే బాగుంది. సింపుల్ గా ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ మంచి చేశారు. అండ్ అన్నపూర్ణమ్మ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్. మీరు వచ్చిన తర్వాత నిజంగానే ఈ జబర్దస్త్ స్టేజ్ మీద యాప్ట్ సాంగ్ పెట్టారు. ఎప్పుడైనా మీరు ఎవర్ గ్రీన్ 16. 16 ఏళ్ల వయసు. సింపుల్, నైస్ అండ్ వెరీ ప్రిటీ. కృష్ణ భగవాన్ గారు. అన్నపూర్ణమ్మ గారు నమస్కారం. మీరు వచ్చారు, నిండుగా ఉంది స్టేజ్. నేను మిమ్మల్ని చూడడం కోసం వచ్చిన లెక్క. బాగుంది, బాగా చేశారు. చిన్న పాయింట్ తీసుకుని మూఢనమ్మకాలు. ఓకే, థ్యాంక్ యూ గైస్.